హలో ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఒక విన్యాసం అయితే చేసేసాను. వంట చేయబోతున్నాను ఫ్రెండ్స్ కెన్యాలో. సో మాకు ఎంతో ఆకలిగా ఉండి హోటల్కి వచ్చి మేమే చేసుకుంటా ఉంటే చేసాడు ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారో మనకి తెలియదు. అంత ఆకలితో ఉన్నప్పుడు మనం గట్టిగా తినాలని నిర్ణయించుకొని ఇక అడిగంగానే ఓకే అన్నారు. ఓకే అంటమే కాదు, నాకు యాప్రోనను హెడ్ మాస్క్ ఇచ్చారు. ఒక ప్రొఫెషనల్ కుక్గా చూశారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న హోటల్. వీళ్ళు మార్నింగ్ 9 నుంచి 11 వరకు నడిపిస్తారంట ఈ హోటల్. సో వర్కర్స్ కూడా చాలా తక్కువ. సో మనం ఎంచుకున్న కర్రీస్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ ఎగ్ భుజియా. సో ఈ 2 కర్రీస్ చేయబోతున్నాం. అండ్ ఇంకొక విషయం, హీ ఈజ్ జోసఫ్, ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ అండ్ కూల్ గై. మేము ఆకలితో ఉన్నాం, మేమే చేసుకుంటాము అంటే వీ వాంట్ టు కుక్ అనగానే హీ సెడ్ ఓకే. సో అస్సలు వితౌట్ ఎనీ సెకండ్ థాట్ నాకైతే బాగా 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 లవబుల్గా ఉన్నారు వీళ్ళు. అండ్ ఆయిల్తో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో వీళ్ళైతే చూస్తే బేసిక్ స్టవ్ యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఆయిల్ అయితే నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలేదు, జస్ట్ లైక్ ఫ్రీడమ్ ఆయిల్స్ లాగానే ఉన్నాయి, బట్ కొంచెం థిక్ ఎల్లోగా ఉన్నది. అండ్ నేను జోసెఫ్ అయితే చూస్తున్నారు కదా, హీఈస్ ఆస్కింగ్ మీ అనమాట, ఇంకేమైనా కావాలా ఇంకేమైనా కట్ చేయాలని. సో ఆనియన్స్ కట్ చేసి ఇవ్వమంటే పాప ఆనియన్స్ కట్ చేసి ఇచ్చేసారు. వాళ్ళే అన్నీ నాకు కట్ చేసి ఇచ్చారనమాట. సో స్టిచ్ చేయడానికి గెంట కావాలంటే జోసెఫ్ వెంటనే రెస్పాండ్ అయ్యి మంచిగా క్లీన్ చేసి ఆ గెంటని నాకు ఇచ్చాడనమాట. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు అల్లం పేస్ట్లు యూజ్ చేయరంట. మనకి చికెన్లో ఆ మసాలా టేస్ట్ తగలపోతే నోటికి నాలుగుకి తృప్తి అయితే ఉండదు, మనకి తృప్తిగా ఉండదు. బట్ వీళ్ళు పాపం ట్రై చేశారు. వీళ్ళైతే చిన్న చిన్న ముక్కలు వేసుకుంటారంట, అల్లమను వెల్లుల్లిపాయలు ముక్కలు వేసుకొని తింటారంట. బట్ మనకు అలా కాదుగా, పేస్ట్ ముద్ద కావాల్సిందే. సో వీళ్ళు పాపం మన కోసం అని చెప్పేసి వాళ్ళు అలా తురిమి మళ్ళీ దంచి దాన్ని నాకు ఒక కొంచెం అల్లం పేస్ట్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నది డౌస్ అనమాట. మనకి వీట్ ఫ్లోర్ ఎలానో ఇక్కడ వీళ్ళకి ఈ ఫ్లోర్ అలా అనమాట, జస్ట్ లైక్ వీట్ ఫ్లోర్ లాగానే. బట్ ఒక్కొక్క చపాతీ ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అసలు గర్ల్స్ అయితే ఒకటి కంటే ఎక్కువ తినలేరు, జెంట్స్ అయితే గట్టిగా ఒక 2-3 అయితే లాగిస్తారు, మంచి కర్రీ ఉంటే కనుక, టేస్టీ కర్రీ. సో ఇక్కడ చికెన్ కొంచెం గట్టిగా అయినట్టు అనిపించింది, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బాయిల్ చేసి కొంచెం ఫ్రై చేసి పెడతారు కాబట్టి. మళ్ళీ నేను ఆయిల్లో ఫ్రై చేస్తుంటే కొంచెం గట్టిగా అయితే తయారైందనమాట. బట్ స్టిల్ టేస్ట్ అయితే వెల్ అండ్ గుడ్, బాగా నచ్చింది. ఇక్కడ ఫ్రెండ్స్ ద మెయిన్ థింగ్ ట్విస్ట్ ఏంటంటే నేను మైక్ పెట్టుకున్నా కానీ రికార్డ్ అవ్వలేదు వాయిస్, అందుకే విడిగా వాయిస్ రికార్డ్ చేస్తున్నా. ఏం ప్రాబ్లం ఏందో తెలియదు, బట్ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేకపోయింది. సో జోసెఫ్ మధ్య మధ్యలో కామెడీ చేస్తున్నాడు అనమాట. అండ్ షీఈ్ నైనిత, వైట్ డ్రెస్ అమ్మాయి, షీఈ్ ద ఓనర్ ఆఫ్ ది హోటల్. అండ్ జోసెఫ్, నేను ఏమంటున్నానంటే జోసెఫ్, ఇప్పటి వరకు మీ కెన్యన్ టేస్ట్ చికెన్ తిన్నారు కదా, ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టైల్ చికెన్ కర్రీ తినండి అని చెప్పేసి అంటే హీ సెడ్ ఓకే. అసలు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, లవబుల్గా ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. మాకైతే చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అండ్ హెల్పింగ్ నేచర్ కూడా చాలా బాగుంది. మనం ఏది అడిగితే అది చేస్తున్నారనమాట. హెల్ప్ అయితే చాలా మంచిగా చేశారు వీళ్ళు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, మేము ఒక చికెన్ కర్రీ మనకు తృప్తి ఉండదు కదా, మన వాళ్ళకి కనీసం ఒక 2 కర్రీలు గట్టిగా లేకపోతే ముద్ద దిగదు. సో ఇక నా వల్ల అయిపోయింది అని చెప్పేసి ఇక మనం కొంచెం శ్రమ పడ్డాంగా. ఇక జోసెఫ్ స్టైల్లో ఎగ్ భుజియా చేయమని చెప్పినాం అనమాట. మన ప్రాసెస్ చెప్పినాం జోసెఫ్కి, బట్ స్టిల్ చాలా చాలా పేషెన్స్తో విని అన్నీ కట్ చేసుకొని జోసెఫ్ ఎగ్ భుజియా స్టార్ట్ చేశాడు. చూడండి, మంచిగా స్టిర్ అయితే బాగా గట్టిగా చేసేస్తున్నాడు. సో ఎగ్స్ అయితే వేస్తున్నాడు. మనకు ఒక 2 eggs మాత్రమే వేసాడు అనమాట కర్రీలోకి. బట్ మనకు ముద్దకి ఎగ్ తగలకపోతే కష్టం కదా. సో మేమేం చెప్పామంటే, జోసెఫ్ నో డోంట్ డూ 2 eggs, డూ ఇట్ విత్ 4 eggs అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా 2 eggs వేసాం అనమాట. హీ సెడ్ ఓకే అని చెప్పేసి చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా జోసెఫ్ మళ్ళీ ఇంకో 2 eggs పగలగొట్టి మంచిగా కర్రీ అయితే హ్యాపీగా భుజించాం మేమైతే. బట్ జోసెఫ్ చేసిన కర్రీలో కొంచెం సాల్ట్ తక్కువైంది. వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు చాలా సాల్ట్ అయితే తక్కువ తింటారంట. అండ్ ఇంకొక విషయం, అస్సలు కారం తినరు వీళ్ళు. మ్యాక్సిమం వీళ్ళు బాయిల్డ్ వన్స్, సూప్స్, వెజిటేబుల్స్ అలా తింటారు. చూడండి, జోసెఫ్ బెల్లీ డ్యాన్స్ అయితే వేసేస్తున్నాడు. అసలు గట్టిగా స్టిర్ చేసి దాన్ని అసలు ఎగ్ ఎక్కడుందని ఎత్తుక్కునేటట్టు చేసిండు. మొత్తం చిన్న పీసెస్ అయిపోయినాయి ఎగ్స్ అన్ని, అంతా స్టిర్ చేసేసాడు మనోడు. సో ఫైనల్గా ఎగ్ కర్రీ, ఎగ్ భుజియా రెడీ అయిపోయింది. అట్ ద సేమ్ టైం చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. హియర్ వి గో, egg bhujia and chicken curry. Thank you guys, thanks for watching. Please like, share and subscribe.